నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్. సామాన్య ఓటర్పై దాడి బాధాకరం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం 6 గంటలకే ఓటర్లు లైన్లో బార్లు తీరారు. వేసవికాలం అవ్వడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరిచారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ఈవీఎంలలో మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు కొంతమేర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మైక్లో చెప్పు అందరికి.
Right way, that is right way. As a candidate, official 100 meters, below 100 meters. Point out చేశారు. అధికారి పార్టీ పోలీసు అంటే అదే నేను అంటున్నాడు. అధికారి పార్టీ పోలీసు వాళ్ళు ఆయన కానిస్టేబుల్ నేను అదే అంటున్నాడు. రామోని కానిస్టేబుల్ ఆయనతో పాటు వచ్చేసాయి వచ్చేటప్పుడు. నాకు ఓటు ఉన్నది, మాది ఓన్ హౌసేను. 3 months నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు ఓటర్ లిస్టులో కూడా ఓటర్ కార్డు ఉంది, స్లిప్పు ఉంది, కానీ నా పేరు లేదని చెప్తా నన్ను ఓటేయలేదు. నాకు చాలా బాధగా ఉన్నది. సోమవారం కురిసిన అకాల వర్షానికి ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉడికిపోయిన ప్రజలు మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వాతావరణం చల్లబడినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పడిన బురద కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం అనంతరం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు నమోదు చేసుకునేందుకు తరలివచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల గడ్డిపాటి హనుమయ్య కళ్యాణ మండపం వద్ద వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలిపోగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు. వాళ్ళైతే
70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఒక వ్యక్తి స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐతానగర్లోని పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన గురించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో సహజంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కానీ వ్యక్తిపై ఆల్కహాల్ తీసుకున్నట్లుగా ఆరోపించడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా నీరుగార్చేలా పోలీసులు వ్యవహరించడం జరుగుతుందన్నారు. సుధాకర్ మాట్లాడుతూ క్యూ లైన్లో రమ్మన్నందుకు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. తాను ఆల్కహాల్ తీసుకున్నట్లు ఆరోపించడం సమంజసం కాదని, తాను ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదని తెలిపారు. ఒక వ్యక్తి స్వతంత్రంగా ఈ రోజున ఎన్నికల్లో పాల్గొనటం అనేది సాధ్యం కాదు అనే భావన 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అనిపించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సంఘటన. పైగా ఒక టీవీలో వాస్తవాలు నిజాలు చెప్పాల్సినటువంటి మీడియాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదు అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే తాగుపోతు అని చెప్పారు, తాగాడు అని చెప్పారు. ఐ విల్ ఛాలెంజ్ ఈవెన్ నౌ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఐ కెన్ ఛాలెంజ్. ఏ మీడియా అయితే అది ప్రచారం చేస్తూ ఉందో నేను స్వాగతిస్తాను. ఆ మీడియా పరువు ఏదైనా ఉంటే ఆ పరువును కాపాడుకోవడానికి వాస్తవాన్ని తెలుసుకోండి. హాస్పిటల్కి తీసుకెళ్ళబడింది, చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు అంత ఘోరంగా దెబ్బ తగిలితే పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి పంపించకుండా ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి హాస్పిటల్కి తరలించే కార్యక్రమం పెట్టారంటే అంటే ఓటర్లను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు అంటే ఉదయం జరిగిన సంఘటన గురించి అతను ఏమన్నా గాయపడ్డ వ్యక్తి మాట్లాడతాడేమో, అది స్క్రోల్ అవుతుందేమో, తన యొక్క ఎలక్షన్లకి నష్టం జరిగిద్దామో అని చెప్పి ఇప్పుడు దాకా బయటికి రాకుండా కాపాడటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ పోలీసు వారి గారిని ఈరోజున ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటి ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్య విలువలకి పూర్తిగా పోలీసులే నీరు గారుస్తున్నారనటానికి ఇది సాక్ష్యం అని చెప్పి మనం చేస్తాం. జరిగిన సంఘటన ఏమిటి, ఇవాళ జరుగుతున్నటువంటి అంశం ఏంటని చెప్పి నేను అడుగుతాం. అనుకోకుండా సంఘటనలు జరగచ్చు, కానీ ఇది సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసింది నాకు నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. కాల్తో అంతటా ఇదో చూడండి, మీకు ఇతను సీత కూర్చుమాట ఓకే ఓకే కొద్ది రైట్ ప్లీజ్ రైట్. 8 మంది ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. గుర్తుపడతాం, తెలీదు. మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసులు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలు ఆడాడు. అసలు నువ్వు ఆడవరా అది ఇదని అట్లా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.